హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం సుప్రీంకోర్టు వారు సిబిఐ వారికి శ్రీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి విచారణలో క్లారిటీగా లేరు, స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాలతో తిరిగి రమ్మని చెప్పి సుప్రీంకోర్టు వారు సిబిఐ వారిని ఆదేశించడం జరిగింది. అసలు ఈ కేసు ఏంటి, దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఏమిటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, శ్రీమతి సునీతారెడ్డి గారు సిబిఐ ఇంతవరకు చేసిన దర్యాప్తు అనేది పూర్తి స్థాయిలో జరగలేదు. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా సిబిఐ వారికి దిశానిర్దేశం చేయాలని చెప్పి శ్రీమతి సునీతారెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టు వారు ఈ పిటిషన్ని విచారించి వాళ్ళు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అదేమిటంటే, ఈ సిబిఐ వారు ఒక ఇద్దరు వ్యక్తులు, శ్రీ కిరణ్ యాదవ్ గారు, అదేవిధంగా శ్రీ అర్జున్ రెడ్డి గారు, వీళ్ళిద్దరికి సంబంధించి శ్రీ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగే సమయంలో 1-2 రోజుల ముందు తర్వాత వాళ్ళ కాల్ డేటాని విచారించి దానికి అనుగుణంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి సిబిఐ వారిని ఆదేశించడం జరిగింది. కాకపోతే ఈ తీర్పు మీద శ్రీమతి సునీతారెడ్డి గారు సంతృప్తి చెందక అసలు ఒక కేసు మీద లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పేటప్పుడు కేవలం ఇద్దరు వ్యక్తుల పరిధికి మించి విచారణ చేయకూడదని చెప్పి ఇలా తీర్పు ఇవ్వడం అనేది సమంజసంగా లేదని చెప్పి ఆవిడ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో ఆవిడ ఈ కేసు విషయంలో చాలా లోతుగా దర్యాప్తు జరగాలి, చాలా వరకు సమాధానం దొరకని ప్రశ్నలు దీంట్లో మిగిలిపోయి ఉన్నాయి, ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తే చాలా వరకు ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టులో ఆవిడ పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ను విచారించిన తరువాత సుప్రీంకోర్టు వారు సిబిఐ వారిని ఆదేశించడం జరిగింది. ఏమని ఆదేశించారంటే, అసలు మీరు ఈ కేసు విషయంలో మీరు ఏమనుకుంటున్నారు? ఈ దర్యాప్తు పూర్తి అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా ఏమైనా సరే దర్యాప్తు మిగిలి ఉంది, ఇంకా విచారణ చెయ్యాలి అని అనుకుంటున్నారా? ఒకవేళ విచారణ చెయ్యాలి అనుకుంటే మీరు ఏ వ్యక్తిని విచారించాలనుకుంటున్నారు? ఒకవేళ రిమాండ్లోకి తీసుకొని అరెస్ట్ చేసి విచారించాలనుకుంటే ఎవరు అరెస్ట్ చేసి రిమాండ్లోకి తీసుకోదలుచుకుంటున్నారు? దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మాకు డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి సిబిఐ వారిని ఆదేశించడం జరిగింది. కాకపోతే సిబిఐ వారు దీనికి వాళ్ళకి కొంత సమయం కావాలని కోర్టు వారిని అభ్యర్థించడం జరిగింది. దీనికి సుప్రీంకోర్టు వారు మన్నించి ఫిబ్రవరి 5వ తేదీ వరకు వారికి సమయం ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 5వ తేదీ లోపు వాళ్ళు సిబిఐ వారు వాళ్ళ ఉద్దేశాలని పూర్తి స్థాయిలో ఎఫిడవిట్ రూపంలో ప్రొడ్యూస్ చేయాలని తదుపరి విచారణని ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. కాకపోతే ఈ విషయంగా శ్రీమతి సునీతారెడ్డి గారు చాలా వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పి ఆవిడ హైకోర్టు, సుప్రీంకోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కాకపోతే దీని మీద భవిష్యత్తులో ఏ విధమైన తీర్పు వస్తుందనేది మనకు ముందు తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ సిబిఐ వారు ఎందుకు ఈ విషయంలో ఉదాసీనంగా ఉన్నారు అనేది మనకు తెలియదు. ఇక్కడ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండవచ్చు, దీనికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా ఏమిటనేది సామాన్యమైన వ్యక్తులు మనకు తెలియదు. కాకపోతే సిబిఐ వారు సునీతారెడ్డి గారు కోరుకుంటున్న దశలో వాళ్ళు ఈ విచారణ కార్యక్రమాల్ని చేయడం లేదనేది మాత్రం మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.